కోరుకుంటాను. మొదలు 10వ స్థానంలో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రతిసారి నెల సంఖ్య చెప్తుంటాం కాబట్టి పెద్దగా ఎక్కువగా అనిపిస్తుండేవి. ఇప్పుడు కేవలం వారం రోజులే కాబట్టి ఎవరు మనసులో అయ్యో ఇంతేనా అనుకోకండి. ఇది చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయము, ఇది గ్రహించండి. 10వ స్థానంలో శ్రీ మంచాల మాధురి గారు. ఆ తర్వాత కటకం మణిదీప్ గారు వచ్చి సిద్ధంగా ఉండండి. మంచాల మాధురి గారు 10వ స్థానంలో ఉన్నారు. వీరు పోయినసారి కూడా విజేతల్లో ఉన్నారు. వీరు చేసినటువంటి జప సంఖ్య 2,73,000. అందరూ గట్టిగా చెప్పండి. అక్కడ వెనుక అందరూ మాట్లాడుతున్నారని మైక్ లో చెప్పని వీడు అన్నాడు, కానీ మీకు అర్థమైతలేదు. మహాదేవ అంటున్నారు వాళ్ళని. ఇదే విధంగా మహాదేవ అంటూ ఉండండి. ఇప్పుడు 9వ స్థానంలో కటకం మణిదీప్ గారు. తీసుకున్నాక వచ్చినట్టు పక్కకు నిలబడండి. 9వ స్థానంలో ఉన్నటువంటి వీరు చేసినటువంటి సంఖ్య 2,89,000. గట్టిగా చెప్పండి కొట్టండి. 8వ స్థానంలో శ్రీ వరుణ్ వంశీ. పోయినసారి కూడా విజేతల్లో ఉన్నారు వరుణ్ వంశీ గారు. ఈసారి వారం రోజులే ఉండడం అన్నటువంటిది ఒక కొత్త అవకాశం వచ్చింది. కొత్త వాళ్ళకి 30 రోజులు మేము చేసే అవకాశం కష్టము అని భావించినటువంటి వారికి వారం రోజులే కదా చేసి పడేద్దాం అన్నట్టుగా అనుకున్నారు. ఇటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇంకొకటి మేము ఇస్తున్నాం మీకు. అది ఏంటో తర్వాత చెప్తాను. 8వ స్థానంలో శ్రీ వరుణ్ వంశీ గారు 3,16,000. ఆ తర్వాత స్థానంలో శ్రీ చామకృష్ణవేణి గారు. మీరు చేసినటువంటి జపము 3,41,000. అందరూ గట్టిగా చెప్పలు కొట్టండి. మహాదేవ గౌరీ శంకరుని సేవ చేస్తూ కూడా ఓదికు పాలు అందిస్తూ ఒకదికు జపం చేస్తూ, ఓదికు పెరుగు అందిస్తూ ఓదికు జపం చేస్తూ చాలా కష్టపడ్డారు. 6వ స్థానంలో శ్రీ నగునూరి రంగన్న గారు. వీరు చేసినటువంటి సంఖ్య 3,45,000. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత 5వ స్థానంలో శ్రీ బొడ్ల రాజేశం గారు. గత 3-4 నెలలుగా విజేతల్లో ఉన్నారు బొడ్ల రాజేశం గారు. ఆ తర్వాత స్థానంలో అన్నదాస్ లోత గారు సిద్ధంగా ఉండాలి. ఇక ఈ మొదటి 5-6 స్థానాలు వీరు చూసి ప్రతిసారి వీరు ఉంటారు అన్నటువంటి అంచనా మేము వస్తున్నాము. కొత్తవారు ఈసారి రావాలి. వీరు చేసినటువంటి సంఖ్య 4,00,000. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత అన్నదాస్ లలిత గారు 4వ స్థానంలో ఉన్నారు. గత 4-5 నెలలుగా వీరున్నారు. వీరు చేసినటువంటి సంఖ్య 4,40,000. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకసారి శబరిమలైకి వెళ్తుండగా మాకు తెలిసిన చుట్టాలు ఒక బంధువు ఆ స్లీపర్ క్లాస్ లో వెళ్తుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి పక్కకు జరగమంటే జరిగాడు. ఎవరైనా వచ్చి అమ్ముతే తీసుకోడు. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉన్నాడు. వారు ఎవరో హైదరాబాద్ లో ఎక్కినారు. వీడు ఇంతకన్నా ఫోన్ ఏం చేస్తున్నాడు అని తొంగి చూస్తే నిరంతరం మహాదేవ నామ జపం చేస్తున్నాడు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఎందుకంటే ఎవరో తెలియదు శబరిమలకి వెళ్తూ మహాదేవ నామ జపం చేస్తూ కనబడ్డారు. ఇది ఇక్కడతో ఆగకూడదు. మనం ప్రపంచవ్యాప్తంగా మనకు తెలిసినటువంటి బంధువులకు మనమే చెప్పి అందరితో చేయించాలి. అనంతరం 3వ స్థానంలో మా పెదనాన్న గారు శ్రీ నేదునూరి ప్రభాకర్ రావు గారు.
వీరికి మహాదేవ నామజపం చేస్తే మొదటిసారిగా శంకరుడు ప్రత్యక్షమైనాడు. శంకరుడు వేరే ఒక ఆయన రూపంలో వచ్చి కనబడ్డాడు. ఆ విషయం మనం ఒక 2 నెలల క్రితం ఆ కథను విన్నాము. ఈ విధంగా సాక్షాత్కరిస్తున్నాడు శంకరుడు చేసేటువంటి వారందరికీ. గట్టిగా చెప్పండి. 3వ స్థానంలో ఉన్నారు. వీరు చేసినటువంటి సంఖ్య 4,50,000. తర్వాత 2వ స్థానంలో అక్షంతల స్వాతి గారు పోయినసారి మొదటి స్థానంలో ఉన్నారు. అక్షంతల స్వాతి గారు ఎక్కడ 4 లక్షలు, ఎక్కడ 10 లక్షలు. 3వ స్థానం 4 లక్షలు ఉంటే 2వ స్థానం 10 లక్షల్లో ఉన్నారు. 10 లక్షలు కోడి మాత్రం 10,35,000 నామజపం చేస్తున్నారు. ఇదే విధంగా మాకు స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మొదటి స్థానంలో శ్రీ ఏలుగురి జ్యోతి గారు. 10 మంది సభ్యులలో వీరి పేరు ఉన్నది అంటే మొదటి స్థానంలోనే ఉంటుంది, ఇంకా వేరే ఆలోచనే ఉండదు. ఆ విధంగా మహాదేవ నామ జపంలో ఒక ఉద్యమంగా భావిస్తూ ప్రతిసారి మొదటి స్థానంలో ఉండేటువంటి వీరికి మెరుగుగా చెప్పట్టు కొట్టారు. 15 లక్షల నామజపం చేస్తున్నారు. దాదాపు రోజుకి 2.5 లక్షల నామజపం చేస్తూ ఈ స్థానాన్ని చేస్తున్నారు. వీరికి మహాదేవం యొక్క చిత్రపటం బహుమానం ఇవ్వబడుతుంది. శంకర భగవానికి, గురునాథ భగవానికి, మహాదేవ నామానికి.